Heavenly Father, thank you for your grace and mercy. Thank you for the breath of life and counting among the living. I pray, O Lord, you'd forgive and cleanse and make us whole. Especially me, O Lord, purge me with hyssop. Forgive my sins of commission and sins of omission. Make me worthy to be your mouthpiece. O Lord, you know I struggle with this language as I've not had spoken it for a long time, but I pray, O Lord, that your Holy Spirit will give me utterance, that your words would transcend. You close all what I want to say, and you would speak to me and through me and to all of us under your hearing. And therefore, may your Holy Spirit take charge of our devices or wherever we are hearing under your word. Transform us and give us understanding, so that we can be people who are called by your name and prepared for your soon and imminent return. For these blessings, O Lord, I pray in Jesus' name. Amen. Good evening, and everybody. Want to thank everybody for your God's grace on this Sabbath. మనం చదువుకునేటట్టుగా ఏ టైంలో మనం జీవిస్తున్నాం అంటే మనకు ఫ్యూచర్గా ఉన్న క్రోనాలజీ ఈవెంట్స్ ఏంటి అని తెలుసుకుంటానికి. సో స్లైడ్స్ అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. కొన్ని నా ప్రజెంటేషన్ నుంచి తీసి సెపరేట్గా కొన్ని స్లైడ్స్ వరకే పెట్టానండి. మీకు అర్థమయ్యేలాగా, మీకు దేవుని కృప వలన అర్థం చేసుకుంటానికి మనం ఏ టైంలో ఉన్నామో, మన ముందు జరగబోయే ఈవెంట్స్ ఏంటి అని మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ ఫార్మోస్ట్ మనం ఉన్న జీవితం ఈ 2021 సంవత్సరంలో జీవిస్తున్నాం. క్రీస్తు వచ్చి పరలోకం వెళ్ళిన తర్వాత నుంచి చూస్తే మన డేట్స్ ఇప్పుడు బైబిల్లో ప్రకారంగా చదివితే మనం అర్థం చేసుకోగలిగింది ఒకటే, మనం లాస్ట్ డేస్లో ఉన్నాం. సింపుల్, లాస్ట్ జనరేషన్ అండి. ఇది ఆఖరి తరం. మన తర్వాత ఇంకొక జనరేషన్ వస్తుంది. అంటే ఓల్డర్ పీపుల్ గురించి చెప్తున్నాను. అంటే మిడిల్ ఏజ్లో ఉన్నారు, 40s 50sలో ఉన్న వాళ్ళు ఈ జనరేషన్ అండి. దాని తర్వాత ఇంకో జనరేషన్ రాదు, ఇంకో 40-50s ఉండేటట్టుగా. సో మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఎక్కడున్నాం మనం చూద్దాం. దాన్ని బట్టి చార్ట్ ఒకటి పెట్టానండి, చూద్దాం. కానీ దాని ముందు వరల్డ్స్ టైం లైన్ చూస్తున్నాం. వరల్డ్స్ టైం లైన్ ఏంటి? సింపుల్గా బైబిల్ స్కాలర్స్ అందరూ కలిసి 4004 BCలో ఈ క్రియేషన్ స్టార్ట్ అయింది, దేవుడు సృష్టించాడు అని చెప్తున్నారు. సో ఆ లెక్క ప్రకారంగా చూస్తే 4004 4004 సంవత్సరాలు ప్లస్ 2021, మనం 2021 సంవత్సరంలో ఉన్నాం. ఆ రెండు కలిపితే స్క్రీన్ మీద పెట్టాను చూడండి, 6025 సంవత్సరాలు పోయినట్టు లెక్క. కానీ గ్రేట్ కాంట్రవర్సీ అని ఒక పుస్తకం ఉందండి, ఎలెన్ వైట్ రాశారు. ఆ పుస్తకం చదివితే చాలా డీటెయిల్స్ ఉన్నాయండి, చాలా డీటెయిల్స్, హిస్టరీ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి, ఎలాగ ఎంత అవుతాయి అన్నీ రాసున్నాయండి. ఆ పుస్తకంలో చూస్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి మొత్తం ఈ గ్రేట్ కాంట్రవర్సీ అంటే ఈ ఘట సంఘర్షణ ఎప్పటి నుంచి యేసుక్రీస్తు సాతాను మధ్య జరుగుతున్నది 6000 వరకు ఉంటుంది లోకం మీద అని చెప్పి రాస్తుందండి. 6000 సంవత్సరాలు అంటే దాని తర్వాత అంతం అయిపోద్ది. అంటే సాతాను కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయబడతాడు మిలీనియం తర్వాత. సో ఎందుకంటే 6000 సంవత్సరాలు ఎప్పుడు ఎండ్ అవుతుందండి? యేసుక్రీస్తు వచ్చినప్పుడు. మీరు బైబిల్లో రకరకాలుగా స్టడీస్ ఉన్నాయి, చూడొచ్చు, ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే డీటెయిల్గా గ్రేట్ కాంట్రవర్సీ చదవండి చెప్పినట్టుగా. సో ఇంకో మ్యాథ్స్ ప్రకారంగా చూస్తే, ఇంకో లెక్కల ప్రకారంగా చూస్తే ఏం రాస్తుందంటే సింపుల్గా గ్రేట్ కాంట్రవర్సీ పుస్తకంలో ఇక్కడ యేసుక్రీస్తు జన్మించాడు, భూమి మీద నడిచాడు, సేవ చేశాడు, మరణించాడు, పునరుద్ధానమై పరలోకం వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడండి? ఇది ఎప్పుడు జరిగింది? ఆయన పరలోకం వెళ్ళటం ఎప్పుడు సిలువేయబడ్డాడు? 31st AD 31వ సంవత్సరంలో జరిగింది అంతా. సో పుస్తకంలో ఏం రాస్తుందంటే గ్రేట్ కాంట్రవర్సీ పుస్తకంలో ఎలెన్ వైట్ పెన్ ఆఫ్ ఇన్స్పిరేషన్, మీకు ఎలెన్ వైట్ గురించి చెప్పాను లాస్ట్ టైం ప్రాఫిట్లో షీస్ ఎ రీపింగ్ ప్రాఫిట్. అంటే అందరు లాస్ట్ టైం ప్రాఫెసీ 2300 ప్రాఫెసీకి లోకమంతటికి వార్నింగ్ ఇవ్వటానికి ప్రాఫిట్, బిబ్లికల్ టైం ప్రాఫిట్. సో ఆ పుస్తకం గ్రేట్ కాంట్రవర్సీలు ఏం రాస్తుందంటే AD 31 నుంచి AD 31 వరకు క్రియేషన్, సృష్టి నుంచి AD 31 వరకు 4000 సంవత్సరాల కింద లెక్కండి. సో AD 31 వరకు 4000 సంవత్సరాలు అయితే అప్పటి నుంచి మనం
2000 సంవత్సరాలు యాడ్ చేస్తే, ఎందుకంటే భూమి మీద 6000 సంవత్సరాలు ఉండాలి. 2000 సంవత్సరాలు యాడ్ చేస్తే ఎంతకు వస్తుందండి? 2031. అంటే 2031. అంటే మనకి ఇంకా 10 సంవత్సరాల్లో ఆ 6000 సంవత్సరాలు ఎండ్ అవ్వాలి లెక్క ప్రకారంగా, స్టాటిస్టిక్స్ ప్రకారంగా. మనం ఏం డేట్లు ఏం పెట్టట్లేదండి ఇక్కడ. అంటే నేను మీకు చెప్పేది యేసుక్రీస్తు 2031లో వస్తున్నాడని నేను చెప్పట్లేదు. దేవుడు ఆయన ఎప్పుడైతే అనుకుంటాడో, రెడీ, టైం అయిపోయింది ఆయన ప్రకారం, అప్పుడు వస్తాడండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఫాలోవర్స్కి టైం ఇస్తున్నాడండి. అది వచ్చిన మనకి అర్థం చేసుకోవాల్సిన మాట. దేవుడు మనకి టైం ఇస్తున్నాడు. ఎందుకు టైం ఇస్తున్నాడు? ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకున్నారో, ఆయన కోసం రెడీ అవుతున్నారో, ఆయన ఆజ్ఞలు పాటిస్తా ప్రేమతో ప్రజలందరికీ ప్రేమ చూపిస్తున్నారో, వాళ్ళు సత్యమైన ఫాలోవర్స్ అండి. యేసుక్రీస్తు డిసెండెంట్స్, డిసైపుల్స్, ఫాలోవర్స్. సో వాళ్ళు మొత్తం లోకమంతా ఈ సువార్తను పాటించాలండి, ప్రచారించాలి. మత్తయి సువార్త 24:14 సింపుల్గా మేము ఆల్రెడీ చదివే కొన్నిసార్లు. మనం ఇప్పుడు చదవం, టైం లేదు చదవటానికి, గుర్తు చేస్తున్నాను మీకు అంతే. సో ఇప్పుడు మీరు అది చూస్తే మొత్తం ఈ సువార్త లోకం అంతా వెళ్ళాలి. ఏం సువార్త? యేసుక్రీస్తు మళ్ళీ వస్తున్నాడు, ఏమి చెయ్యాలి ఆయన్ని కలవటానికి, అది సువార్త. సువార్త ఎక్కడ రాస్తుంది? మీకు రిమైండర్గా చెప్తున్నాను. సువార్త ఎక్కడ రాస్తుంది? రెవల్యూషన్ 14:6-12 వరకు రాస్తుంది. ఆ సువార్త లోకం అంతా వెళ్ళాలి. ఏంటది? బాబిలోన్ పడిపోయింది. బాబిలోన్ ఎక్కడండి? పోప్ రాజ్యం. బాబిలోన్ నుంచి బయటికి రండి, ఇది వాక్యం. ఈ వాక్యం లోకమంతా వినాలండి. అప్పుడు ఎప్పుడైతే అది జరిగిందో, మీరు ఒకటి మంచి గుర్తుంచుకోవాలండి. పౌలు ఆయన రాశాడు, ఆయన రోజుల్లో, ఆ రోజుల్లో వాహనాలు లేవండి. కార్లు, మోటార్ సైకిళ్ళు, విమానాలు, ట్రైన్స్, ఈ బస్సులు ఏమి లేవు. నడక మీద వెళ్ళాలి, లేదా గుర్రం మీద వెళ్ళాలి. ఆయన లేకపోతే ఓడ మీద వెళ్ళాలి. ఓడలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఓడ మీద వెళ్ళి చాలా ట్రిప్స్ వేసాడండి. సో ఆ రోజుల్లో నేను లోకమంతా బోధించానని రాశాడు. మీరు చదవచ్చు, బైబిల్లో రాస్తుంది. మరి దేవుడు ఎప్పుడైతే లోకమంతా ఈ వాక్యం విన్నది అని తెలిసినప్పుడు ఆయన నిలబడతాడండి. అయిపోయింది, నేను వస్తానికి రెడీ. డానియేల్ 12:1 సీరియస్గా అక్కడ రాస్తుంది. చదవటానికి టైం లేదు, మీ అన్నీ రాసుకొని తర్వాత చదువుకోండి. ఇవన్నీ టైం అర్థం చేసుకోవాలి, మనం ఏ టైంలో జీవిస్తున్నామని. ఏదో 6 రోజులు పని చేసుకొని 7వ దినం విశ్రాంతి దినం గుడికి వచ్చి, లేకపోతే భక్తి గల ప్రాక్టీస్లన్నీ చేసుకుంటా లైఫ్తో నడిపిస్తామంటే సరిపోదండి. అది సాతాను ఒక మోసం. సబ్బాత్ ఆచరించే వాళ్ళకి కూడా మోసం చేస్తాడు. అసలు వాళ్ళకే ఎక్కువ మోసం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ దారిలో ఉన్నారు. మన సాక్ష్యం ఉండాలండి ప్రజలకి, అందరికి తెలవాలి. ఈ మనిషిని చూస్తే ఎందుకు ఇలా ఉన్నారని. సో అది ఎప్పుడు మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, ఈ టైం పీరియడ్లో మనకి ఏం జరగబోతుంది. సో కొంచెం హిస్టరీ టచ్ చేయాలండి. డానియేల్ పుస్తకంలో నుంచి చదివాం మనం. ఇప్పుడు బైబిల్ టెక్స్ట్ చదివాం మనం. డానియేల్ 12:4-10 వరకు చదివాం. ఇది డానియేల్ గ్రంథంలో ఉన్న సమరీ అండి, హిస్టరీ గురించి. మనకి హిస్టరీ డానియేల్ రాసినప్పుడు ఆ బాబిలోన్ రోజులో ఉన్నాడు డానియేల్. సో బాబిలోన్ రాజ్యంలో ఉండి ఫ్యూచర్ గురించి రాశాడు. ఆయనకి అర్థం అవ్వలేదు సగం ఏం రాశాడని. కానీ ఎప్పుడు అర్థమవుతుందని రాసిందండి? డానియేల్ 12వ అధ్యాయం కరెక్ట్గా చదువుకోండి ఫుల్గా. ఎప్పుడు అర్థమవుతుందండి? ఆ 42 మాసాలు గడిచిన తర్వాత అర్థమవుతుందండి. ఆ 42 మాసాలు ఎప్పుడు అయిందండి? బైబిల్ ప్రాఫెసీ ప్రకారంగా చూస్తే 538 నుంచి 1798వ సంవత్సరంలో ఆ 1260 సంవత్సరాలు కానీ 42 మాసాలు కానీ ఏ రకంగా చెప్పినా ఒకటే టైం పీరియడ్ అండి. ఆ టైం పీరియడ్ 1798వ సంవత్సరంలో ఎండ్ అయిందండి. అక్కడ ఎండ్ అయిన తర్వాత నుంచి మీరు చూస్తే సైన్స్, టెక్నాలజీ, డిస్కవరీస్ ఇవన్నీ అప్పుడు స్టార్ట్ అయినాయండి. మీరు చూడండి, హిస్టరీ బుక్స్ చూసుకోండి, ఇంటర్నెట్లో ఈరోజు అన్నీ తెలుస్తాయి. ఏ ఇన్వెన్షన్లు లోకం అంతా ఆ టైం తర్వాతే బాగా ఎక్కువ వచ్చినాయండి. అంతకుముందు ఉన్నాయి తక్కువగా.
విపరీతంగా వచ్చింది. నంబర్ 1. నంబర్ 2, మోస్ట్ ఇంపార్టెంట్, అసలు బాగా ఇంపార్టెంట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బైబిల్ ప్రాఫెసీ అప్పటి నుంచి అర్థం అవటం అయిందండి. అందుకనే విలియం మిల్లర్ గారు ప్రీచ్ చేశాడండి. యేసుక్రీస్తు అక్టోబర్ 22, 1844, 1844 అక్టోబర్ 22 వస్తున్నాడని ఈ ప్రాఫెసీలన్నీ చదివి నేను ఆ ఈవెంట్ అర్థం మర్చిపోయాడండి. నేను స్టేజ్ సెర్చ్ చేస్తున్నాను మీకు. మనం ప్రాఫెసీ, మన క్రానాలజీలో, మన ఈవెంట్స్లో ఎలా బైబిల్ ప్రాఫెసీ ప్రకారంగా ఈవెంట్స్ ఏమి రాసి ఉన్నాయి, ఒకదాని తర్వాత ఏమి జరగాలి, అవి చూడబోతున్నాం ఇప్పుడు. సో బాబిలోన్ రాజ్యం, మీడో పర్షియా రాజ్యం, గ్రీస్, రోమ్ అంటే రోమరాజ్యం. యేసుక్రీస్తు ఆ రోమరాజ్యం టైంలో వచ్చాడండి. రోమరాజ్యం ఎప్పుడు కూలిపోయిందండి? 476 సంవత్సరంలో కూలిపోయింది. మీరు రాసుకోండి అని. వెస్టర్న్ రోమన్ ఎంపైర్ కూలిపోయింది. ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ ఇంకా జరిగింది. క్యాపిటల్ కాన్స్టంటినోపుల్, అది తర్వాత 1200 సంవత్సరాల్లో పోయింది కంప్లీట్గా. కానీ రోమ్ పోయినప్పుడు పోప్స్ వచ్చారండి. డానియల్ మీరు 7లో చదివితే లిటిల్ హార్న్ అని రాసుంది. లిటిల్ హార్న్ అని ఒకటి వచ్చింది. పోప్ కింద లెక్క అది. పోపులు పవర్కి వచ్చారు. 508వ సంవత్సరంలో పోప్ పవర్ వచ్చింది. అప్పటి నుంచి పోపులు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు సంఘానికే కాదు, వాళ్ళు మొత్తం స్టేట్ కూడా, రాజ్యం మీద కూడా పరిపాలన చేశారు రాజుల్లాగా. అసలు మీరు హిస్టరీ బుక్స్ చదివితే రాజులు కూడా వెళ్ళి మోకారించి ప్రార్థన చేయాల్సి వచ్చిందండి. ఒక రాజు అయితే 3 రోజులు డోర్ దగ్గర మోకాల మీద 3 రోజులండి. అక్కడ వడగాళ్ళు వస్తున్నాయి. ఆ వడగాళ్ళు కూడా 3 రోజులు అక్కడ ఉంటే మోకరించి పోపు 3వ రోజే తీసాడండి తలుపు, క్షమించానని చెప్పి పంపించాడండి. ఆ రాజ్యాల్లో జరుగుతున్న మనం హిస్టరీ ప్రకారం చూడాలండి. డానియల్ 2, డానియల్ 7, డానియల్ 8 రకరకాల జంతువులు కూడా పెట్టున్నాయి. అవన్నీ సేమ్ టైం పీరియడ్స్ గురించి మాట్లాడతాయి. ఒకే టైం పీరియడ్ల గురించి దేవుడు ఒక్కసారి చెప్తే ఇంపార్టెంట్ అండి, 2 సార్లు చెప్తే చాలా ఇంపార్టెంట్ అండి, 3సారి చెప్తే అసలు దానికి అర్జెంట్ అని, ఎమర్జెన్సీ అని అర్థం చేసుకోవాలండి మనం క్రైస్తవులుగా. ఇక్కడ మనకి 4 సార్లు చెప్పాడండి. 3 సార్లు కాదు, 4 సార్లు చెప్పాడు. ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుద్ది. సో నెక్స్ట్ ఈ చార్ట్ చూడండి. ఈ చార్ట్ ప్రకారంగా ఇది ఈవెంట్స్ అండి. ఇప్పుడు మనం 1798 గురించి చెప్పాను, 1798 సంవత్సరం గురించి చెప్పాను. ఆ సంవత్సరంలో ఏమి జరిగిందో మనం లైట్గా టచ్ చేద్దాం. ఇది చూడండి, ఇది చార్ట్. ఇక్కడ ఎర్రగా మార్క్ పెట్టాను చూడండి, వీఆర్ హియర్ అని పెట్టాను. అంటే మనం ఇక్కడ ఉన్నాం. ఈ చార్ట్ ప్రాఫిటిక్ టైం పీరియడ్స్ బైబిల్ ప్రకారంగా మనం ఆ టైంలో ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. సో అందుకనే మీరు ఇక్కడ చూస్తే దీని ఎడం చేతి పక్కన మీకు డేట్లు ఉన్నాయండి. 3 డేట్లు రాశాను ఇక్కడ. ఆ డేట్ల ప్రకారంగా ఎందుకు రాసాం? అవి జరిగినాయి కాబట్టి మనకి డేట్స్ ఉన్నాయి. మనకి జరగబోయేవి మనకి డేట్స్ లేవు. ఎందుకంటే బైబిల్లో డేట్స్ లేవండి. ఇంకా డేట్స్ యేసుక్రీస్తు మనకి ఇచ్చింది సింపుల్గా మైల్ స్టోన్స్ అండి, ఏమి జరగబోతాయి అంతే. కానీ కొంచెం టైం పీరియడ్స్ ఉన్నాయి, చిన్న చిన్న టైం పీరియడ్స్. అవి లైట్గా టచ్ చేద్దాం. మనం 1-2 సార్లు టచ్ చేసినట్టుగా ఉన్నాం, కానీ దేవుని వాళ్ళ కృప వల్ల మళ్ళీ టచ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది జరగాల్సింది. ఇప్పుడు ఈ చార్ట్ చూస్తున్నారు కదా, ఆ చార్ట్ టైం బట్టి లేదండి. ఆ స్పేస్ రాయటానికి స్పేస్ కావాలి బట్టి ఆ స్పేస్ బట్టి పెట్టింది. అందుకే సో చార్ట్ చూసి 1798 నుంచి 1844 చాలా చిన్న స్పేసు. సో చాలా టైం ఉందని అనుకోబాకండి. ఈ చార్ట్లో టైం లేదు. రాయటానికి బట్టి మళ్ళీ ఇంకో 2 సార్లు చెప్తున్నాను, రాయటానికి ప్లేస్ కావాలి కాబట్టి ఆ చార్ట్ అంత పెద్దగా ఉంది. కానీ ఈవెంట్స్ చాలా ఫాస్ట్గా జరుగుతాయండి, చాలా తొందరగా జరుగుతాయండి. ఎంత తొందరగా మనం చూద్దాం లాస్ట్లో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ ఈవెంట్ 1798 గురించి చూద్దామండి. 1798లో పోప్కి వూండ్ రిసీవ్డ్ అని మీరు చదవచ్చు. రెవల్యూషన్ 13:3లో మనం బైబిల్ టెక్స్ట్లు ఈరోజు చదవండి, నేను చెప్తాను, మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి దయచేసి. టైం పోతుందండి ఇప్పుడు మనం ఎన్ని చదువుకోవాలంటే. సో ఈ 1798లో వూండ్ అంటే గాఢ దెబ్బ తగిలిందండి. అంటే ఏంటండి, ఈ పోప్ని ఎంపరర్ నెపోలియన్ రాజు, ఫ్రాన్స్ దేశంలో నెపోలియన్ రాజు
ఆయన జనరల్ని, బర్తియర్ అనే పేరండి, మీరు చదువుకోవచ్చు, హిస్టరీలో అన్నీ రాసున్నాయి. బర్తియర్ అనే జనరల్ని పంపించి పోప్ని రాజాది అధికారం కొనిపోమని చెప్పాడండి. ఆయన ఒప్పుకోలేదండి. మీరు సంఘం మీద అధికారంగా ఉండొచ్చు, మీ రాజ్య అధికారం తీసేస్తున్నాము అంటే ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోతే ఆ పోపుని తీసుకెళ్ళి ప్రిజనర్గా ఫ్రాన్స్లో పెట్టాడండి. పోపు జైల్లో చనిపోయాడండి. అది జరిగిందండి. అప్పుడు పోపులకు రాజ్యం ఎండ్ అయిందండి. ఆ టైంలో 538 నుంచి 1798లో ఎండ్ అయిందండి. దాని తర్వాత మనం చూస్తాం ఇంకేమవుతుందని. సో అప్పుడు నేను చెప్పిన ప్రకారంగా నాలెడ్జ్ పెరిగిందండి, ఇన్వెన్షన్స్ జరిగాయి. 1844 1844 సంవత్సరం గురించి చెప్పాను. విలియం మెన్నర్ బోధించాడు. అప్పుడు యేసుక్రీస్తు వస్తున్నాడని బోధించాడు, కానీ రాలేదు. అందుకని మనం అందరూ ఇక్కడ ఉన్నాం. లేకపోతే అంత పరలోకం వెళ్ళిపోయి ఉండాల్సింది, మనం బ్రతుకుంటాం కూడా. కానీ దేవుడు ప్లాన్ ఉన్నదండి. ఎవరుంటారు లోకం మీద, ఎవరు పరలోకం వెళ్తారు అంత దేవుడికి తెలుసు. అంటే ప్రీ డెస్టినేషన్ లేదండి. నేను చెప్పేది వేరే మాట. దేవుడికి ఫోర్ నాలెడ్జ్, అంటే దేవుడికి ముందే తెలుసు ఎవరు ఏం చేస్తారు, ఎవరు పాటిస్తారు, ఎవరు పాటించరు అన్నీ తెలుసు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలండి. మనం జాగ్రత్త పడి దేవుడిని ఆచరించడానికి, దేవుడిని ఫాలో అవటానికి బైబిల్లో ఏం రాస్తుందో అన్నీ అర్థం చేసుకొని ఫాలో అవ్వాలండి. దేవుడికి తెలుసు ఎవరు ప్రేమతో ఆయన్ని ఫాలో అవుతారో, ఎవరు ఫాలో అవ్వరో, ఎవరు ఊరికే హిందీలో చెప్తారు, హిందీలో నామకే వాస్తే అని. మీరు హైదరాబాద్ కాబట్టి మీకు హిందీ కూడా రావాలి 2-3 మాటలు. నామకే వాస్తే. సో ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఈ సంవత్సరంలో 1844 అక్టోబర్ 22వ తారీఖున పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళారండి. సో అతి పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుందంటే తీర్పు జరుగుతుంది. సో 50,000 మంది కూడుకున్నారండి. అప్పుడు 50,000 మంది కూడుకున్నారు యేసుక్రీస్తు వస్తున్నాడని. యేసుక్రీస్తు రాలేదు. చాలామంది వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు 700 రకాల డినామినేషన్ల నుంచి వచ్చారండి ఆ రోజుల్లో. ఆ రోజుల్లోనే 700 ఉన్నాయి. ఇప్పుడేం 44,000 రకాల డినామినేషన్స్ ఉన్నాయండి ఈ రోజుల్లో. సో వాళ్ళు చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. లేకపోతే చాలామంది అసలు దేవుడు అన్న నమ్మకం లేకుండా పోయారు, ఎథిస్ట్ అయిపోయారండి. కానీ 50 మంది ఉండి మళ్ళీ చూడాలి, ఏదో తప్పై ఉంటుంది, మనం ఏదో తప్పు అర్థం చేసుకుని ఉండొచ్చు, చదువుదాం పదాన్ని మళ్ళీ చదువుకొని ఆ నెక్స్ట్ రోజు చూడండి, డేట్ పెట్టాను చూడండి అక్కడ, 23 అక్టోబర్ 1844. ఆ టైంలో మీరు చూడండి అక్కడ ఏం రాస్తుందో. యేసుక్రీస్తు విజన్ ఇచ్చాడండి. హైరామ్ ఎడ్సన్ అని కార్న్ఫీల్డ్లో నడిచి వెళ్తున్నాడండి. అక్కడ దేవుడు ఆయనకి విజన్ ఇచ్చి అతి పరిశుద్ధ స్థలంలో చూశాడండి. దేవుడు యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ స్థలంలో చూసి అప్పుడు అర్థమైందండి తీర్పు మొదలైందని. సో ఇంకేం జరిగిందండి? అప్పుడు తీర్పు మొదలైంది. ఆ ప్రాఫెసీ అంతమైపోయింది అని అర్థమైందండి. 2300 ప్రాఫెసీ అంతమైపోయింది. యేసుక్రీస్తు క్లెన్సింగ్ ఆఫ్ ది హెవెన్లీ శాంక్చురీ అని ఇంగ్లీష్లో చెప్తారు. దానికి ప్రారంభంగా లోపలికి వెళ్ళాడండి. సో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ స్టార్ట్ అయిందండి. ఆ మూవ్మెంట్ నుంచి ఆ 50 మంది కలిసి చదివి అర్థం చేసుకొని తీర్పు మొదలైంది. యేసుక్రీస్తు రావడానికి ఇంకా టైం అవ్వలేదు, అర్థం చేసుకొని ఇంకా ప్రాఫెసై అగైన్ అని రాస్తుందండి. మీరు ఒక వచ్చిన చదవాలి, ఇది చదవండి దయచేసి. రెవల్యూషన్ 10 ఆఖరి వచ్చం 11 చదవండి. రెవల్యూషన్ 10:11 ఎవరైనా చదవండి. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి. చూసారండి, మరలా ప్రవశించాలి, ప్రాఫెసై అగైన్ అని క్లియర్గా రాసింది. ఎందుకంటే రెవల్యూషన్ 10:10 అక్టోబర్ 22, 1844 డేట్ అండి. ఆ ఈవెంట్ ఆ డేట్లో జరిగింది. అక్టోబర్ 10:10. అక్టోబర్ 10:10లో సింపుల్గా నోట్లో స్వీట్ అండి, కడుపులో చేదండి. అంటే యేసుక్రీస్తు రాకడ
ఎంత స్వీట్ ఎక్స్పీరియన్స్ అండి. అందరూ వెయిట్ చేస్తున్నారు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో, మన జీవితం అంతా సరిపోద్ది, చక్కగా మనం ఎల్లకాలం జీవించగలం, ఏమి ప్రాబ్లమ్స్ లేకుండా సంతోషంగా అని అందరూ వెయిట్ చేస్తారు. స్వీట్ ఎక్స్పీరియన్స్ అండి అది. రాలేదు, అందుకనే చేదు. 10 రెవల్యూషన్ 10 మన చదవడం టైం లేదు. దాని తర్వాత అంటే అక్టోబర్ 22, 1844 తర్వాత బోధించాలి. ఏమని? ప్రొఫెసై అగైన్, అంటే యేసుక్రీస్తు వస్తున్నాడని మళ్ళీ బోధించాలండి. ఎందుకంటే యేసుక్రీస్తు రావాలి, యేసుక్రీస్తు వస్తాడని చెప్పాడు. సో అది జరిగిందండి. దాని తర్వాత ఇంకొకటి, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్కి ఫస్ట్ విజన్ ఎలన్ వైట్కి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అయిన తర్వాత, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? May 21, 1863, 1863 సంవత్సరంలో మే 21వ తారీఖున సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ అఫీషియల్గా ఫామ్ అయిందండి. దాని తర్వాత 5వ తారీఖున జూన్ మాసం 1863 సంవత్సరంలో మొదటి విషయం ఏమిచ్చారో దేవుడు తెలుసా అండి? ఆహారం గురించి. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఎందుకని అంటే మీరు మాంసాహారాలు మానేసుకోవాలని విజన్ ఇచ్చాడండి. కానీ ఏం చేశారండి? సెవెంత్ అడ్వెంటిస్టులు అందరు కింద పెట్టేశారండి, కార్పెట్ కింద పెట్టేసి తొక్కేశారండి. ఆ పోపు తొక్కేశాడని లాస్ట్ టైం మీకు చెప్పాను. సెవెంత్ అడ్వెంటిస్టులు కూడా ఏం తక్కువేం కాదు. వాళ్ళేమో పోపులేమో ఆజ్ఞాని గుడారాన్ని తొక్కేశారు. ఇక్కడేమో సెవెంత్ అడ్వెంటిస్ట్ ఏం తొక్కారండి? ఆహారం తొక్కేశారు. లెవిటికస్ 11 ప్రకారంగా తింటున్నారండి ఇప్పుడు. అందుకని డానియల్ అర్థం అవుతుందండి, రెవల్యూషన్ అర్థం అవుతుందండి, పాటించమండి. నేను చెప్పే వాక్యాలు సత్యం అండి. ఈ మాంసలు, చేపలు, గోంగూర మాంసం స్పెషల్ అండి, ఆంధ్ర స్పెషల్. తిన్నాను నేను చాలా సంవత్సరాలు. బైబిల్ ఏం చెప్తుందో అర్థం చేసుకొని ఇవన్నీ మానేసుకోవాలండి. పరలోకం వెళ్ళాలంటే ఒక ఇల్లస్ట్రేషన్ సింపుల్గా చెప్తాను. పరలోకం వెళ్ళాలంటే దేవుడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు జెనిసిస్ 1:29, ఈ వాక్యాలు చదువుకోండి, తర్వాత చదవద్దు, ఇప్పుడు టైం లేదు. జెనిసిస్ 1:29లో చదివితే కోసుకొని తినమని ఇన్స్ట్రక్షన్ అండి. పండ్లు కోసుకొని తినడానికి ఆదాము అవ్వను సృష్టించాడు. ఎల్లకాలం అలాగే జీవించాల్సింది. పాపం వచ్చిన తర్వాత జెనిసిస్ 3లో చూడండి, 18వ వచనం, ఆదాముకి ఏం చెప్పాడండి? నువ్వు ఇప్పుడు దున్ని పండించుకొని తినాలి. అంటే పండ్లు కోసుకొని తింటా, దున్ని పండించుకొని అవి కూడా తినాలి. అంటే రొట్లు ఇవన్నీ, చపాతీలు అన్నీ చేసుకుంటారు కదా, బ్రెడ్, కాయగాయలు, కూరగాయలు అన్నీ ఇప్పుడు పండించుకొని వండుకొని తినటానికి యాడ్ చేశాడండి పాపం తర్వాత. మాంసాహారం ఎప్పుడు వచ్చిందండి? మానవ జాతికి మాంసాహారం ఎప్పుడు వచ్చింది? ఫ్లడ్, నోవా ఫ్లడ్ తర్వాత. అందుకనే ఆ జంతువులు రెండు మనం తినకుండా ఉన్న జంతువులు, లెవిటికస్ 11 వచ్చే ప్రకారం 2 వెళ్ళినాయండి. తినగలిగిన లెవిటికస్ ప్రకారంగా, లెవిటికస్ 11 వచ్చిన అధ్యాయం ప్రకారంగా 7 వెళ్ళినాయండి జంతువులు. ఎందుకు వెళ్ళినాయండి? దేవుడు ఆ జంతువుల్ని మీరు తినొచ్చు అని చెప్పాడండి. ఎప్పుడు? ఆ ఫ్లడ్ అయిన తర్వాత. మీరు ఎలన్ వైట్ అమ్మ రైటింగ్స్ చదివితే ఎందుకు దేవుడు మాంసాహారం తినటానికి చెప్పాడో తెలుసండి? మన జీవితాన్ని తగ్గించడానికి మాంసాహారం ఇచ్చాడండి. మనం ఎంజాయ్ చేయటానికి కాదండి. మనం ఎంజాయ్ చేస్తున్నాం హ్యాపీగా, కానీ దేవుడు ఇచ్చింది మనం ఎంజాయ్ చేయటానికి కాదండి, మన జీవితాన్ని తగ్గించడానికి. అందుకని మీరు బైబిల్ ప్రకారంగా చూస్తే ఆ ఫ్లడ్, ఆ వరద రాకముందు 900 సంవత్సరాల వరకు జీవిస్తున్నారండి. దాని తర్వాత చూడండి, ప్రతి తరం చూడండి, ప్రతి జనరేషన్ చూడండి తగ్గినాయండి. ఒక 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు తగ్గినాయి. బైబిల్ ప్రకారంగా మీరు ఇంకా జెనిసిస్లో కూడా చూడొచ్చు. జెనిసిస్ 9:6, 6:9 చదివి చూడండి. దేవుడు ఏం చెప్పాడంటే పాపం పండిపోయింది, అందుకనే వీళ్ళు జీవితాన్ని 120 సంవత్సరాల వరకు తగ్గిస్తానని రాశాడండి. దాని తర్వాత మీరు ఇంకా చూస్తే ఇంకా పాపం పండిపోతానే ఉంది లోకంలో. సామెతల్లో రాసింది మన జీవితం ఎంత అండి? 80 సంవత్సరాలు.
ఈ ఈ రోజుల్లో 80 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంతోమంది 80 కూడా చేరట్లేదండి, 40లో 30లో కూడా చనిపోతున్నారండి. దేని గురించి చనిపోతున్నారు? హార్ట్ అటాక్ అంట, స్ట్రోక్ అంట, రకరకాల జబ్బులు. ఈ జబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? మాంసాహారం. ఓకే, లెట్ us మూవ్ ఆన్. దాని తర్వాత ఏంటండి? సండేలో రావాలండి మనకి. మీరు చాట్లో చూసుంటే ఆదివార చట్టం రావాలి మనకి. ఇమీడియట్ ప్రాఫిటిక్ ఈవెంట్ అది చట్టం. చూపిస్తాను చూడండి మీకు. చట్టం దగ్గరకు వస్తాం. దానికి ముందు ఇంకొక డేట్ ఉందండి ఇక్కడ, 1929, 1929 సంవత్సరం. 1929 సంవత్సరంలో ఏం జరిగిందండి? సింపుల్గా ఒకటి జరిగిందండి. పోప్కి ఈ పుండు కలిగింది కదండి, పొలిటికల్ పవర్ తీసేశారు కదండి, రాజ్య అధికారి తీసేశారు. ఆ అధికారంని మళ్ళీ ఇచ్చారండి. మోసలోని గ్యాస్పరావి ఇద్దరు కలిసి, పోప్ ఒక రిప్రజెంటేటివ్, ఇటలీ దేశం రిప్రజెంటేటివ్, రాజ్యం విక్టర్ ఇమాన్యుయల్ రాజ్యం రిప్రజెంటేటివ్ ఇద్దరు కలిసి సైన్ చేశారండి అగ్రిమెంట్. అంటే నీకు మళ్ళీ రాజ్యాధికారి ఇస్తున్నామని. సో ఆ గాయం, ఈ గాయాన్ని మొదలైందండి హీలింగ్ ఆఫ్ ద వూండ్ అంటారు. ఇప్పుడు మీకు ఏదన్నా గాయం తగిలిందంటే రాత్రి పండుకొని పొద్దున్న లేగిస్తే అంత పోతుందండి? పోదు, టైం పడుతుందండి. సో 1929 నుంచి మొదలైందండి పవర్ ఇవ్వటం. ఆ పవర్ గ్రాడ్యువల్గా పెరుగుతుందండి. అప్పటి నుంచి పెరుగుతుంది. ఇప్పుడు ఫుల్ పవర్ అండి. మొత్తం లోకం అంతటికి. చిన్న కంట్రీ అండి. మీరు స్టాటిస్టిక్స్ చూస్తే 1,000 మంది కూడా సిటిజన్స్ లేరండి రోమా దేశంలో. ఈ కరెంట్ రోమ్ దేశం గురించి మాట్లాడుతున్నాను. కానీ లోకంలో ఫుల్గా, అంటే ఆ దేశం కానీ ఏ దేశం అంత గొప్ప దేశం లేదండి లోకంలో. అసలు కొన్ని దేశాలనే కొనగలరు, అంత డబ్బులు ఉన్నాయండి. మళ్ళీ ప్రతి లోకంలో ఉన్న ప్రతి దేశానికి అంబాసిడర్స్ ఉన్నారండి. ఫుల్ పవర్ వచ్చేసిందండి. అంటే ఏం జరగబోతుందండి? సండేలో పాస్ అవుతుందండి. చూడండి. ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నామంటే ఇదండి. మనం ఉన్న రోజులు షేకింగ్ టైం. షేకింగ్ అంటే చాలామంది వింటారు ఈ వాక్యం, పోపు గురించి చెప్తున్నారు. ఈ వారంలో ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి కొంచెం నాకు హెల్ప్ కావాలని చెప్తే మాట్లాడితే, ఒక రోమన్ క్యాథలిక్ కపుల్ ఉన్నారండి, వాళ్ళకితో మాట్లాడుతుంటే, మీరు పోప్ గురించి చెప్తారు ఎప్పుడు, మీరు అడ్వెంటిస్టులు అందరు పోప్ గురించి చెప్తారు, పోప్ మానేసి బైబిల్ చదువుదామంటే నేను చెప్పాను సిస్టర్కి, మీరు పోప్ని మానేసి బైబిల్ చదవటానికి కుదరదండి. బైబిల్తో పాటు పోప్ కూడా వస్తాడు, పోప్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ ఆఖరి రోజుల్లో పోపే నడిపిస్తాడు లోకాన్ని. పోపుని జాగ్రత్తగా ఉండాలని చెప్పాలండి. ఆ వాక్యం చెప్పకపోతే అనవసరం అండి బైబిల్ స్టడీ. యేసుక్రీస్తు వచ్చాడు 2000 కింద సంవత్సరాలు, అది ప్రేషియస్ ట్రూత్ అండి. కానీ యేసుక్రీస్తు మళ్ళీ వస్తున్నాడండి, అది ప్రెజెంట్ ట్రూత్. దానికి ఎలాగ రెడీ అవ్వాలి అనేది చెప్పాలండి. లేకపోతే నశించిపోతాం. యేసుక్రీస్తు వచ్చినప్పుడు బైబిల్ స్టడీలన్నీ అనవసరం అయిపోతాయి, క్రైస్తవత్వం అనవసరం అయిపోద్ది. ఏదో నమ్మేం, గుడి ప్రార్థన చేసాం, పాటలు పాడాం, ప్రసంగాలు విన్నాం, యేసుక్రీస్తు వస్తున్నాడు వెళ్ళిపోతాం అనుకుంటే కుదరదండి, మోసం. ఏమి చెయ్యాలి, ఎలాగ మనం రెడీ అవ్వాలి అర్థం అవ్వాలండి. ఆ క్రైస్తవులు అన్నప్పుడు అది కలుపుకోవాలండి. మనకి నేర్చుకోవాల్సింది సింపుల్గా యేసుక్రీస్తు లోకం మీద ఉన్నాడు, ఏం చేశాడు, ప్రజలు ఏమి అడిగారు, ఏమి చెప్పాడు, అవన్నీ మనకు అర్థం చేసుకోవాలి. సో మన టైంలో మనకేం కావాలి అర్థం చేసుకోవాలి. సో మనం షేకింగ్ టైంలో ఉన్నామండి. అంటే చాలామంది ఈ మాటలు వినేసి మళ్ళీ రారండి వినటానికి. వాళ్ళు మళ్ళీ వినకపోతే మళ్ళీ ఏదో బైబిల్ చదువుకొని ఏదో ప్రసంగాలు వినేసి పాటలు పాడేసుకొని జీవితం అలా జీవిస్తూ ఉంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఐ డోంట్ నో హూ యు ఆర్ అంటాడండి. చదవండి Matthew 25 చాప్టర్ అంతా చదవండి, ఎస్పెషలీ 31 నుంచి లాస్ట్ వరకు చదవండి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మేకల్ని గొర్రెల్ని వేరు చేస్తాడండి. మేకలు గొర్రెలు అందరూ ఆయన ఫాలోవర్స్ అండి. సో ఈ టైంలో
ఎవరైతే నిజంగా యేసుక్రీస్తును వెంబడిస్తున్నాడో, ఆయన చెప్పిన ప్రకారం ఆజ్ఞలు పాటిస్తున్నాడో, వాళ్ళు ఎవరు పాటించట్లేదో వాళ్ళు అందరూ తెలిసిపోతారండి. ఈ టైంలో దేవుడికి తెలుసు, దేవుడికి ముందు నుంచే తెలుసు, కానీ ప్రజలకు తెలుసుద్దండి. ఫలానోడు ఫలానా అని తెలిసిపోద్దండి అందరికీ. మనం ఆ టైంలో జీవిస్తున్నామండి. అండ్ ఈ టైంలో క్రైస్తత్వంలో చాలా గంభీరంగా పెరిగిపోద్దండి. కానీ ఫాల్స్ రివైవల్ అండి ఇది. ఫాల్స్ రివైవల్. ఆజ్ఞల గురించి పాటించాలి అని బోధకుడు పాటించాలని చెప్పకుండా ఉంటే ఫాల్స్ ప్రాఫిట్ అండి. మాథ్యూ 24లో యేసుక్రీస్తు చెప్పాడని చాలామంది వస్తారని ఆఖరి రోజుల్లో. క్రైస్తత్వంలో చాలా జరుగుతుందండి. విపరీతంగా స్టేడియంలు నిండిపోతాయండి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు పిలిచి ఎవరన్నా స్టేడియంలో పిలిస్తే సగం మంది కూడా రారండి. అసలు స్టేడియం కూడా చాలా మటుకు నిండదండి. ఫాల్స్ రివైవల్స్ జరుగుతున్నాయండి లోకం అంతా. ఈ టైం పీరియడ్ అండి, ఇది షేకింగ్ టైం. సాతాను తెలుసు. రెవల్యూషన్ 12:12 మీరు రాసుకొని తర్వాత చదవండి. హీ నోస్, బట్ సాతానికి తెలుసు తక్కువ టైం ఉంది అని. క్రైస్తవులకి తెలీదు తక్కువ టైం ఉన్నదండి. చాలామంది బట్టి క్రైస్తవులకి ఈ టైంలో ఈ సువార్త రెవల్యూషన్ 14:6-12 సువార్త లోకం అంతా వెళ్ళాలండి. దేవుని కృప వలన తీసుకెళ్లే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. దేవుడు వాళ్ళతో ఉండిన కాక ఇంకా చాలామంది దాని మీదకి రండి. ఎందుకంటే ఇది సత్యం అండి, ఆఖరి రోజుల సత్యం ఇది. సో ఇది చేస్తూ ఉండగా యేసుక్రీస్తు మనలో ఉండాలండి. ఆ క్యారెక్టర్ మనకు రావాలి. ఆ క్యారెక్టర్ మనకు లేకపోతే మనం చెప్పే మాటలు అనవసరం అండి. ఎందుకంటే మనం బ్రతుకున్న కమ్యూనిటీలో మన నైబర్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళందరూ కానీ మన సంగతి తెలుసు మనం ఏంటని. మనం ఒకలాగా జీవించి ఒకలాగా బోధిస్తే ఏమంటారు తెలుసా అండి? తెలుగులో సింపుల్గా చెప్పేవలే అంటారు. ఎందుకంటే మనం చెప్పే మాటలు మనం జీవించే జీవత్వం కలవట్లేదండి. బోధించేది ఒకటి, జీవించేది ఇంకొకటి. కుదరదండి అలాగా. ఈ ఆఖరి దినాల్లో ఏమి చేసి ప్రిపేర్ అవ్వాలి అన్నీ అర్థం చేసుకోవాలండి. లాస్ట్గా ఇంకొకటి టచ్ చేస్తానండి. లాస్ట్లో కింద రాస్తుంది చూడండి మీరు. ఏం రాస్తుందంటే సింపుల్గా కంట్రీ సైడ్కి వెళ్ళాలండి. అంటే పట్టణాలు ఇడిచిపెట్టి, ఎందుకంటే నెక్స్ట్ రాబోయేది మనకి ఇమీడియట్గా రాబోయే ఈవెంట్ ఏంటంటే సింపుల్గా ఆదివారి చట్టం వచ్చినప్పుడు ఎవరైతే దేవునికి విధేయతంగా ఉండి 10 ఆజ్ఞలు పాటిస్తే వాళ్ళకి కొనటానికి అమ్మటానికి ఛాన్స్ ఉండదండి. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. మీరు చదవచ్చు రెవల్యూషన్ 13:15-17 వరకు చదవండి. క్లియర్గా రాస్తుంది. అది ఎలా జరుగుద్దో లిటరల్గా మనకు తెలియదండి, డీటెయిల్స్ లేవు. కానీ జరుగుద్ది, బైబిల్లో రాస్తుంది జరుగుద్ది. ఇంకా రాస్తుంది. ఏం రాస్తుంది? ముందు మిమ్మల్ని కొననీరు, దాని తర్వాత మిమ్మల్ని హింసిస్తారు, దాని తర్వాత మిమ్మల్ని చంపుతారు అని రాస్తుంది. సో మీరు పట్టణాల్లో ఉండి ఏదో బిజినెస్లు చేసుకుని ఉద్యోగాలు చేసుకుంటా ఇవన్నీ జీవిస్తూ ఉండి జరిగిపోతుంది, అన్నీ పర్లేదు, యేసుక్రీస్తు నాకు మంచినీళ్ళు ఇస్తాడు, ఆహారం ఇస్తాడు అని రాస్తుంది. ప్రాఫెసీ రాస్తుంది. మీరు ప్రాఫెసీ కరెక్ట్గా అర్థం చేసుకోవాలండి. అది ఈ టైంలో కాదండి, అది తర్వాత టైంలో. యేసుక్రీస్తు డానియేల్ 12:1 ప్రకారంగా ఎప్పుడైతే తీర్పు అయిపోయిందో, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని లెగిస్తాడో అప్పుడు ప్లేగ్స్ వస్తాయండి. రెవల్యూషన్ 16 ప్రకారంగా 7 ప్లేగ్స్. ఆ టైంలో మనం కొండల్లో పరిగెట్టాలండి. దేవుడు నడిపిస్తాడు ఎవరు ఎక్కడ పరిగెట్టాలని. ఆ టైంలో మనకి మంచినీళ్ళు, రొట్టె, ఆహారం దేవుడు ఇస్తాడండి. మనం ఏం చేయలేం అప్పుడు. కానీ ఈ చిన్న టైమ్ ఆఫ్ ట్రబుల్ అంటే మన కష్టకాలాలు వస్తున్నాయి. చిన్న కష్టకాలాలు అంటారు సింపుల్గా, తెలుగులో నాకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఆ టైంలో మన సొంతగా పండించుకొని జీవించగలిగి ఉండాలి. అంటే కొనటానికి అమ్మటానికి లేని సిచ్యువేషన్లో మన బ్యాంకులు సీజ్ చేస్తారేమో మనకు తెలియదు. నేను అంటే జస్ట్ మీకు సజెషన్ ఇస్తున్నాను. మన అకౌంట్లు క్లోజ్ చేస్తారేమో, అంటే మనకి యాక్సెస్ ఇవ్వరేమో.
మనం ఏదైనా కొట్టుకెళ్ళి ఏదో చేతిలో డబ్బులుండి కొనుక్కుందామంటే కొనటానికి మనకి ఎలా చేయరేమో, ఎలాగవుద్దో మనకు తెలియదండి, కానీ రాస్తుంది అవ్వదని. దాని తర్వాత ఈవెంట్ అంటే సండేలో, అంటే మనకి జరగబోయే నెక్స్ట్ ఈవెంట్ అని రాశాను ఇంగ్లీష్లో పైన. అంటే మనం జీవించే టైం ఈరోజు 18వ తారీఖు, ఈరోజు జూన్ మాసం 2021 2021 సంవత్సరం. మనకి జరగబోయే నెక్స్ట్ ఈవెంట్ ఇదండి. సండేలో ఆదివార చట్టం అమెరికాలో స్టార్ట్ అవుద్దండి. గ్రేట్ కాంట్రవర్సీ పుస్తకం మీరు చదవండి, డీటెయిల్గా ఫుల్గా డీటెయిల్స్ రాసున్నాయండి. అమెరికాలో స్టార్ట్ అవుద్దండి. అమెరికా రాజ్యం రెవల్యూషన్ 13, 11వ వచనం 17వ వచనం వరకు అమెరికా గురించి రాసుందండి. వాళ్ళే ఈ చట్టాలన్నీ తెస్తాయని రాసుందండి. పోప్ అధికారం కింద, పోప్ అధికారం రెవల్యూషన్ 13, 1 నుంచి 10వ వచనం వరకు రాసుందండి. ఆ పోపుని ఐడెంటిఫై చేయడానికి రెవల్యూషన్ 13, 18వ వచనంలో ఫుల్గా ఐడెంటిఫైయింగ్ అండి. నేను మీకు లాస్ట్ టైం చెప్పినట్టుకున్నాను. 18 కాదు 81 పాయింట్లు ఉన్నాయండి బైబిల్లో, అది పోప్ అని ఐడెంటిఫై చేయడానికి. ఓకే, సో ఈ కొద్ది కాలపు శ్రమకాలం వస్తుందండి. ఎప్పుడైతే చట్టం వస్తుందో శ్రమకాలం వస్తుంది. ఆ టైంలో మనం పండించుకొని బ్రతకగలిగిన సిచ్యువేషన్లో ఉండాలండి. మీరు ప్లాన్ వేసుకోండి. ఉద్యోగాలు ఇప్పుడు మానేసుకొని వెళ్ళిపోమని నేను చెప్పట్లే. ప్లాన్లు వేసుకోవాలండి, రెడీ చేసుకోవాలండి. ఎవరో ఒకరు వెళ్ళాలండి, తక్కిన వాళ్ళు కొంతమంది కలిసి ప్లాన్ చేసుకోండి. కొన్ని ఫ్యామిలీస్ కానీ ఎలాగోలాగా, మీరు సొంత ఫ్యామిలీస్ ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరన్నా దేవుని నడిపి అందరూ ఒకటే పాటించాలండి. ఎవరు పడితే వాళ్ళని తీసుకొని వెళ్ళబాకండి. కష్టకాలాలు ఇంకా ఘోరంగా ఉంటాయి మీరు ఎవరు పడితే వాళ్ళతో వెళ్ళిపోతే. అందరూ ఒకటే ఆచారంలో ఉండాలండి. దేవుని కృప వలన దేవుని ప్రకారంగా బైబిల్ ప్రకారంగా ఆచరిస్తా, ఏదో క్రైస్తవులు అని చెప్పి కలిసి వెళ్ళిపోవటం కాదండి. ఈ టైంలో ఇది జరుగుతూ ఉండగా, ఇప్పుడు ఆదివారం చట్టం లోకమంతా వచ్చిన తర్వాత, ఇప్పుడు మనం మన ఫ్యూచర్ ఈవెంట్స్ చూస్తున్నామండి, ఏమేమి జరగబోతున్నాయి అని. ఈ ఆదివారం చట్టం వచ్చిన తర్వాత, ఈ శ్రమకాలం మొదలైన తర్వాత ఈయన వస్తాడండి. ఎవరో? సాతాను వస్తాడండి, యేసుక్రీస్తు వచ్చినట్టుగా. మీరు బైబిల్ ప్రకారంగా చదివితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు భూమి మీద కాలు పెట్టడండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన మేఘాల్లో ఉంటాడండి, భూమి మీద కాలు పెట్టడండి. భూమి మీద కాలు ఎప్పుడు పెడతాడండి? 1000 సంవత్సరాలు అయిన తర్వాత మూడోసారి వచ్చినప్పుడు, అప్పుడే భూమి మీద కాలు పెడతాడండి. అది కూడా ఎప్పుడండి? కొత్త భూమి మళ్ళీ సృష్టించిన తర్వాత భూమి మీద కాలు పెడతాడని. ఎందుకంటే మనతో పాటు జీవిస్తాడు ఎల్లకాలం. సో ఈ టైంలో గుర్తుంచుకోండి, సాతాను యేసుక్రీస్తు లాగా వస్తాడని రాసింది, కొరింథియన్స్లో రాసింది క్లియర్గా. ఏంజిల్ ఆఫ్ లైట్ అనే దూత, వెలుగు కలిగిన దూతలాగా వస్తాడండి. అంటే యేసుక్రీస్తు ఎలాగైతే నడిచాడో లోకం మీద, ఏమైతే చేశాడో, ఏమైతే చెప్పాడో అలాగే చేస్తాడండి. కానీ ఒక మాట చెప్తాడండి, ఒక్క మాట కరెక్ట్గా చెప్తాడు. గ్రేట్ కాంట్రవర్సీ పుస్తకంలో రాసింది. ఏం చెప్తాడంటే, శనివారం రోజు కాదు ఆదివారం రోజు నేను మార్చాను, ఆదివారం రోజు ఆచరించాలి, మీరు ఆచరించకుండా వేరేగా శనివారం ఆచరించే వాళ్ళని చంపాలని చెప్తాడండి. మీరు చదవచ్చు, రాసింది. గ్రేట్ కాంట్రవర్సీ పుస్తకంలో రాస్తుందండి సింపుల్గా. ఇంకేం చేస్తాడండి? వస్తాడండి. మీరు గ్రేట్ కాంట్రవర్సీ ఇంకా చదివితే మీరు చూస్తారు. ఇప్పుడు మతాలు చాలామంది ఉన్నాయి ఈ లోకం మీద. ఇప్పుడు జ్యూస్ గురించి మాట్లాడాను. జ్యూస్ మెస్సాయా వస్తాడని ఇంకా వెయిట్ చేస్తున్నారండి. యేసుక్రీస్తు మెస్సాయాగా యాక్సెప్ట్ చేయలేదు, రాజ్యంగా కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. జ్యూస్ ఫర్ జీసస్ అని చాలా మూవ్మెంట్స్ జరుగుతున్నాయి కొన్ని సంవత్సరాలుగా. సో జ్యూస్ మెస్సాయ కింద వాళ్ళ దగ్గరకు వచ్చి మెస్సాయలాగా మాట్లాడతాడండి. ఇంకా మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి ఇండియన్ రిలీజియన్స్ గురించి మాట్లాడదాం. హిందూస్ వెయిట్ చేస్తున్నారండి. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? కల్కి. సో కల్కిలాగా వచ్చి మాట్లాడతాడండి, మోసం చేస్తాడండి లోకమంతా. ముస్లిమ్స్ వెయిట్ చేస్తున్నారండి. ఎవరి కోసం? మత్రియా కోసం వెయిట్ చేస్తున్నారండి. మత్రియా వస్తాడని.
ఇవి మన ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నిటి నుంచి మనకి విశ్రాంతి తేటానికి వాళ్ళతో అలాగే మాట్లాడతాడండి. ఇవన్నీ చూస్తూ ఉండగా ఈ కమ్యూనిస్ట్ దేశంలో ఉన్నారు, కమ్యూనిస్ట్ దేశాలు వాళ్ళు ఏం చేస్తారండి, ఇప్పుడు అంత వండర్స్ మెరకల్స్, ఏం మెరకల్స్ చేస్తాడండి, ఎవరో చనిపోయిన వాళ్ళు లేపినట్టుగా తెస్తాడండి. ఎవరో అంటే ఆయనతో పడవేసిన దూతలు 300 దూతలు పడవేయబడ్డారు. రెవల్యూషన్ 12లో రాస్తుంది క్లియర్గా, రాసి చదివి చూసుకోండి. రెవల్యూషన్ 12వ అధ్యాయం 300 దూతలు ఆయనతో పాటు లోకం మీద తొయ్యవేయబడ్డారు. ఎందుకంటే సాతాను లూసిఫర్తో పాటు క్యాంపెయిన్లో ఆయన సైడ్ తీసుకున్నారు. సో ఈ దూతలో ఎవరో చనిపోయిన వాళ్ళలాగా వచ్చి వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఏం చెప్పారో అలాగే చేస్తారండి. అందుకనే లోకం అంతా నమ్ముతారండి యేసుక్రీస్తు మళ్ళీ వచ్చాడని. ఎందుకంటే వాళ్ళు ఎలాగొస్తారో క్రైస్తత్వంలో టోటల్ కన్ఫ్యూజన్ అండి. యేసుక్రీస్తు ఎలాగొస్తాడో చాలా కన్ఫ్యూజన్ ఉందండి. మీరు స్టడీ చేసి చూసుకోవచ్చు. రకరకాల తరాలు, రకరకాల డినామినేషన్లు రకరకాలుగా బోధిస్తున్నారు. కొంతమంది ఏం బోధిస్తున్నారు, సీక్రెట్గా కొంతమంది లెగిసి వెళ్ళిపోతారంటండి. ఎక్కడికి వెళ్తారు మరి అర్థం అవదు, ఎలాగ మాయమవుతారో అర్థం అవదు, ఏదో బోధిస్తున్నారు. అది జరగదండి, మోసం అండి అది. మళ్ళీ దాని తర్వాత అది మంచిగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారంట. దాని తర్వాత 7 సంవత్సరాలు కఠినమైన పరిస్థితి ఉంటుంది లోకం మీద. అప్పుడు అంటే బ్రతుకున్న వాళ్ళందరికీ మళ్ళీ ఛాన్స్ అంట. అంటే అందరూ పరలోకం వెళ్తారంటండి. తప్పండి, ఎక్కడా రాసలేదు బైబిల్లో. గ్రేట్ ఈజ్ ద వే టు డిస్ట్రక్షన్, నేరో ఈజ్ ద వే టు ఇటర్నల్ లైఫ్ అని రాసింది బైబిల్లో. ఎక్కువ మంది నశించిపోతారండి, అదే రాసింది. తక్కువ మంది యేసుక్రీస్తు వెళ్తారని రాసిందండి బైబిల్లో. సాతాను మోసం 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 ఇప్పుడు చేస్తున్నాడు, ఇంకా గట్టిగా వస్తాడు మోసం చేయటానికి. ఈ టైంలో ఇంకా ఏం జరగబోతుందంటే, ఆదివారం సాతాను యేసుక్రీస్తులాగా వచ్చి ఆదివారం ఆచరించాలని చెప్పినప్పుడు సుమారుగా లోకం అంతా ఆచరిస్తారండి. అప్పుడు మార్క్ ఆఫ్ ద బీస్ట్ అని ఇంగ్లీష్లో చెప్తామండి. మ్రోగి యొక్క ముద్ర. ఆదివారం ఆచరించడం మ్రోగి యొక్క ముద్ర. సో అందరూ ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారండి ఆదివారం ఆచరించాలని. ముద్ర ఇక్కడ దొరికిందండి నొసటి మీద. అంటే ఎవరో వచ్చి ముద్ర వేయరండి, ఇక్కడ మనం ఆలోచన చేసి మనం డిసైడ్ చేసుకుంటామండి ఇక్కడ బ్రెయిన్లో. అప్పుడు ఇంకా చాలా గంభీరంగా రెవల్యూషన్ 18లో రాసిందండి. 4వ వచనం చదవచ్చు మీరు. పరిశుద్ధాత్మతో నింపబడి ఎవరైతే సత్యాన్ని పాటిస్తున్నారో, అంటే 10 ఆజ్ఞలు ఆచరించుతా జీవిస్తున్నారో, ప్రచారం చేస్తున్నారో, వాళ్ళకి ఇంకా పరిశుద్ధాత్మతో నింపి ఇంకా బోధిస్తారండి. ఎందుకంటే లోకం అంతా డిసిషన్లు తీసుకుంటున్నారండి. సబ్బాతు 7వ దినం ఆచరించాలా, లేకపోతే మొదటి దినం ఆచరించాలని. పరిశుద్ధాత్మ పెంటికోస్ట్ మీద పడినలాగా మళ్ళీ పడుతుందండి ఎవరైతే ఒక్క ఎకార్డ్లో ఉంటారంటే. 1 ఎకార్డ్ మనం అర్థం చేసుకోలేదు సింపుల్గా. దాని తర్వాత ఏం జరిగిపోతుందండి, అందరూ డిసైడ్ చేసుకుంటారు, లోకం అంతా వింటారు, లోకం అంతా తెలిసిపోద్ది. ఇది ఈ వాక్యం రెవల్యూషన్ 14:6-12 వచ్చిన వరకు లోకం అంతా చూస్తారు, వింటారు. అప్పుడు యేసుక్రీస్తు ఫినిష్డ్ అని చెప్పి లెగిస్తాడండి. అందరు డిసిషన్లు తీసేసుకున్నారు ఎవరికాళ్ళు. యేసుక్రీస్తు లెగిస్తాడు. ఎవరికైతే 10 ఆజ్ఞలు ఆచరిస్తే 7వ దినం సబ్బాత్గా ఆచరిస్తున్నారో వాళ్ళకి దేవుని యొక్క పేరు రాయబడుతూ ఉంటుందండి. అంటే దూతలు వచ్చి ఇక్కడ పేరేం రాయరండి. అంటే నీ మనసులో నువ్వు ఆలోచించుకొని డెసిషన్ తీసుకున్నావు, పాటిస్తున్నావు కాబట్టి నీ పేరు, దేవుని పేరు నీకు రాసినట్టు లెక్క అండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ కంప్లీట్గా తీవేయబడుతుందండి లోకం మీద నుంచి. ఇంకా ఎవరు ఛాన్స్ లేదండి. పాపం క్షమించమని కోరటానికి అసలు థాట్స్ కూడా రావండి. పరిశుద్ధాత్మే మనకు ఆ థాట్స్ రాస్తాయి. నువ్వు తప్పు చేస్తున్నావు, క్షమించుకొని నువ్వు తప్పు దారి మానేసుకొని కరెక్ట్ దారిలో వెళ్ళాలని పరిశుద్ధాత్మే మనకు చెప్పేది. ఆ పరిశుద్ధాత్మని తీసేయబడుతుందండి లోకం అంతా. ఇంకెవ్వరికి పరిశుద్ధాత్మ పనిచేయదండి.
అందుకనే రెవల్యూషన్ 22:11 చదివితే మీరు తర్వాత చదువుకోండి, టైం లేదు చూడటానికి. సింపుల్గా రాస్తుంది, హీ దట్ ఈస్ జస్ట్ అంటే ఎవరు మంచిగా ఉంటారో మంచిగా ఉండి, ఎవరైతే చెడ్డగా ఉంటారో చెడ్డగా. ప్రొబేషన్ అయిపోయిందండి, తీర్పు అయిపోయింది అందరికీ. అప్పుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ స్థలం నుంచి బయటకు వస్తాడండి, ఎందుకంటే తీర్పు అయిపోయింది, సింహాసనం నుంచి లెగిసిపోయాడు. అప్పుడు ఏమవుద్దండి, ప్లేగ్స్ పడతాయండి, 7 ప్లేగ్స్. రెవల్యూషన్ 16 చదువుకోండి. 7 గంభీరమైన. ఇప్పుడు మీరు ప్లేగ్స్ అన్నప్పుడు మీరు ఈజిప్ట్ దేశం మీద 10 ప్లేగ్స్ పడినాయండి. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఆ 10 ప్లేగ్స్ పడినప్పుడు దేవుడు మనకి అది ఎగ్జాంపుల్స్కి ఎందుకు ఇచ్చాడంటే, మనం క్లియర్గా 10 ప్లేగ్లను అర్థం చేసుకుంటే మనకి ఈ అర్థం అవుతాయి. 10 ప్లేగ్స్లో ఏం జరిగినాయండి, ఆ మొదటి మూడు ప్లేగ్లు మోషే ద్వారా చేయబడినాయి. అక్కడున్న మెజిషియన్స్ కూడా చేశారండి ఆ 3 ప్లేగ్లు. మీరు చదవచ్చు, 3 ప్లేగ్లు వాళ్ళు కూడా చేశారు. ఆ 3వ ప్లేగ్ అర్థం చేసుకోండి, ఇది సీరియస్ బైబిల్ స్టడీలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఆ 3వ ప్లేగ్ కప్పలండి, ఫ్రాగ్స్, కప్పలు. మొత్తం ఈజిప్ట్ దేశం అంతా కప్పలు వచ్చినాయి. కప్పలు ఎందుకు తెలుసు, మీరు చదువుకుంటే రెవల్యూషన్ 16 అన్క్లీన్ స్పిరిట్స్ కప్పల్లాగా వస్తాయండి ప్లేగ్స్లో. ఓకే, ఎప్పుడైనా టైం ఉంటే ఆ ప్లేగ్స్ గురించి చదువుదాం దేవుడు దయ వలన, లేకపోతే మీరు చదువుకొని చూసుకోండి. కప్పల వలె ఆ స్పిరిట్స్ వస్తాయని రాస్తుందండి సీరియస్గా రెవల్యూషన్ 16 సో దాని తర్వాత నుంచి 4వ ప్లేగ్ నుంచి 10వ ప్లేగ్ వరకు దేవుడు అప్పుడు సెపరేషన్ పెట్టాడండి. ఈజిప్షియన్స్కి, హీబ్రూ ప్రజలకి, హీబ్రూ ప్రజాంగానికి, ఈజిప్షియన్ ప్రజాంగానికి సెపరేట్ పెట్టాడండి దేవుడు. సో ఆ 4వ ప్లేగ్ నుంచి 10వ ప్లేగ్ వరకు ఉట్టి ఈజిప్షియన్స్ మీదే పడిందండి, ఇజ్రాయెల్ దేశం ప్రజల మీద పడలేదండి. బైబిల్లో క్లియర్గా రాస్తుంది చూడండి. సో ఎందుకు అది మనకి ఎగ్జాంపుల్ లెసన్స్ ఏంటంటే, లాస్ట్ డేస్లో ఎవరైతే దేవుడిని ఫాలో అవుతారో, దేవుడికి నమ్మకంగా ఉంటారో, ఈ వచ్చే 7 ప్లేగ్స్ పడవండి, ఎఫెక్ట్ అవ్వండి. ఉట్టి ఐజిప్ట్ రాజుల మీద, అంటే ఐజిప్ట్ దేశం ప్రకారంగా లోకం మీద రోక్క తీరంగా జీవించేవాళ్ళు, యేసుకి నమ్ముకొని యేసు ప్రకారంగా ఆజ్ఞలు పాటించకుండా ఆచరించకుండా ఉన్న వాళ్ళ మీద పడుతుందండి. ఓకే, ఈ టైంలో ఇది గొప్ప గంభీరమైన మాటలు ఎతుకుతున్నానండి, గొప్ప గంభీరమైన కఠినమైన దినాలు. ఐ సర్చింగ్ ఫర్ వర్డ్స్ అండి. కఠినమైన దినాలండి ఆ రోజుల్లో. శ్రమదినం. ఐ నో శ్రమదినం, బట్ ఐ వాంటెడ్ అదర్ వర్డ్స్. ఈ టైంలో దేవుడు మనకి మంచినీళ్ళు, ఆహారం ఇస్తాడండి. మనం ఇవన్నీ ఆలోచించుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనకొచ్చే ఈ ప్లేగ్స్ అన్నీ మన మీద పడుతున్నాయి, వాళ్ళ మీద పడట్లేదని చూస్తారండి ప్రజలు, లోకం మీద చూస్తారు. చూసి వాళ్ళ గురించి మన మీద వస్తున్నాయని చెప్పి వాళ్ళని చంపాలని మళ్ళీ ఇంకోసారి చట్టం పెడతారండి. ఇది 2వసారి చట్టం. మొదటి చట్టం వస్తుంది యేసుక్రీస్తు లేక ముందు, దానియేలు 12:1 ప్రకారంగా, అంటే కృపకాలం ఉండగా చట్టం వస్తుంది. కొంతమంది చనిపోతారు. ఎలన్ వైట్ అమ్మ గారు లాస్ట్ డే ఈవెంట్స్ అనే బుక్లో రాశారండి, పేజ్ 212 ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు, అన్ని ఎలక్ట్రానిక్ పీడిఎఫ్స్ ఉన్నాయి. ఒక్క మార్టియర్ అంటే ఒక సత్యంగా జీవించే 10 ఆజ్ఞలు ఆచరిస్తే సబ్బాత్ మీద చంపబడినోడికి వేలాది మంది వస్తారంటండి. సో అప్పుడు ఒక ఆజ్ఞ ఉంటుంది, ఈ సబ్బాత్ ఆచరించే వాళ్ళని చంపాలని. దాని తర్వాత యేసుక్రీస్తు దాన్ని అందరిని చావనీయడండి, లేకపోతే పరలోకి ఎవరు వెళ్తారండి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు బ్రతికి వెళ్ళాలండి. 144,000 అని రాస్తుంది రెవల్యూషన్ 7, రెవల్యూషన్ 14. అంటే వీళ్ళు చావు చూడకుండా, అంటే మనం ఇటర్నల్ డెత్ గురించి మాట్లాడలేదు, భూమి మీద చావు గురించి.
చావు చూడకుండా యేసుక్రీస్తు వెళ్ళాలి. అందుకని అంటే చాలామంది బ్రతుకుండాలి. 144,000 లిటరల్ నంబర్ కాదండి, సింబాలిక్ నంబర్. సో ఇక్కడ ఏమవుతుందండి, దీన్ని ఏమంటారంటే జేకబ్స్ టైమ్ ఆఫ్ ట్రబుల్. అంటే యాకోబు ఈసావుతో ఆ టైంలో యేసుక్రీస్తు పోరాడాడండి. దాని గురించి చెప్తున్నారండి ఇక్కడ. దాని తర్వాత ఏమవుతుందండి, యేసుక్రీస్తు వస్తాడండి. ఆ ఏడో తెగులు ఆఖరిలో యేసుక్రీస్తు వస్తాడండి. ఈ టైంలో కొంతమంది స్పెషల్గా లేవనెత్తబడతారండి, అందరితో పాటు కాకుండా స్పెషల్గా లేవబడతారు. ఎవరైతే ఈ మూడో దూత మెసేజ్ని పాటించి చనిపోయారో వాళ్ళందరూ లేవనెత్తబడతారండి. వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ ఇస్తున్నాడండి దేవుడు. దాని తర్వాత ఈ లోకం మీద ఉన్న వాళ్ళందరూ ఎవరైతే మార్క్ ఆఫ్ ది బీస్ట్, మృగం యొక్క ముద్ర చెంది ఉన్నారో వాళ్ళు బీస్ట్ మీద, అంటే మృగం మీద, అంటే మృగం అంటే ఎవరు, పోపు, ఆయన కింద ఉన్న అధికారాలు, అంటే వాళ్ళ కింద ఉన్న ప్రీస్టులు కానీ ఫాదర్లు కానీ. దాని తర్వాత ఫాల్స్ ప్రాఫిట్, అంటే ఎవరైతే క్రైస్తత్వంలో తప్పుడు బోధ చేశారో ఆదివారం ఆచరించాలని, వాళ్ళందరి మీద ప్రజలందరూ ఎగబడతారండి. ఎందుకంటే నీ వలన మేము తప్పడ్డామని. అప్పుడు యేసుక్రీస్తు అనౌన్స్ చేస్తాడండి ఏ రోజున వస్తున్నాడని. అప్పుడే ప్రజలకు తెలుస్తుందండి ఏ రోజు యేసుక్రీస్తు వస్తాడని. కానీ తొందర జరుగుతాయనండి. అంటే సంవత్సరాలు డేట్లు ఉండవండి, ఎందుకు లేకపోతే అందరిని చంపేస్తారండి. ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతాయండి. దాని తర్వాత ఎవరైతే నీతిమంతులుగా చనిపోయారో దేవుని ప్రకారంగా, చాలామందికి ఆజ్ఞల గురించి తెలిసి ఉండకపోవచ్చు, చాలామంది యేసుక్రీస్తు గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ప్రతి మతంలో ప్రతి మానవుడికి ఇది తప్పు, పుట్టినప్పటి నుంచి ఇది తప్పు ఇది ఒప్పు అని నేర్పిస్తారండి చిన్నప్పటి నుంచి. సో ఎవరైతే ఎందుకంటే ఇంకోటి గుర్తుంచుకోండి, మానవుడు పుట్టినప్పుడు హృదయం మీద 10 ఆజ్ఞలు రాస్తూ పుట్టాడండి. దేవుడు 10 ఆజ్ఞలు రాసి పెట్టాడండి. అందుకనే మానవుడు మంచిగా ఉంటారు. సో ఎవరైతే నీతి నిజాయితీగా బ్రతికారో దేవుడి ప్రకారంగా వాళ్ళందరూ లేవనెత్తబడతారు. ఎవరైతే ఆఖరి తరంలో చనిపోయారో 10 ఆజ్ఞలు పాటించి, ఎందుకంటే 10 ఆజ్ఞలు ఆఖరి తరంలో వినాలి, వాళ్ళు చనిపోయారో వాళ్ళందరూ లేవనెత్తబడతారండి. స్పెషల్ రిజరక్షన్ అంటారు. సో వాళ్ళందరూ లేవనెత్తబడతారు. అంటే ఏబుల్ దగ్గర నుంచి అండి, ఏబుల్ లేవబడతాడండి. ముందు చనిపోయిన ఆయనే. అప్పటి నుంచి తరతరాలుగా. దాని తర్వాత ఏమవుతుందండి, ఎవరైతే రెడీగా లేరో, ఎవరైతే మృగం ముద్ర ఉన్నదో వాళ్ళందరూ చనిపోతారండి. దేవుని యొక్క కృప మహిమ చూసి, కృప కలిగిన మహిమ, గ్రేస్ యాడ్ చేయాలండి గాడ్స్ గ్లోరీకి. గాడ్ ఈజ్ గ్రేషియస్. ఎందుకు వాళ్ళందరూ చనిపోవాలండి? దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఇది అర్థం చేసుకోండి. దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకోలేదు, అది ప్రాబ్లం. దేవుని యొక్క ప్రేమ 10 ఆజ్ఞలు దేవుని యొక్క ప్రేమ అండి. దేవుని యొక్క ప్రేమ 10 ఆజ్ఞలు, అది సిలువ వేసి పడేస్తుందండి. అంటే దేవుని ప్రేమను సిలువ వేసి పడేస్తున్నారు. ప్రేమ లేకుండా కృప ఎక్కడ వస్తుందండి? దేవుని యొక్క ప్రేమ 4 ఆజ్ఞలు. మొదట 4 ఆజ్ఞలు దేవుని యొక్క ప్రేమ, మానవుకి దేవుని యొక్క ప్రేమ. 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు మానవత్వంలో ప్రేమ, దేవుని ప్రేమ మానవత్వంలో. ఎందుకంటే మనం సొంతగా మన ప్రేమ పెట్టుకొని చేసుకోలేం. మన ఫ్రెండ్స్తో కానీ మన ఫ్యామిలీ సర్కిల్లో కానీ చేస్తాం. కొన్నిసార్లు ఫ్యామిలీలో కూడా మాట్లాడుకోరు సంవత్సరాలుగా చనిపోయే వరకు కూడా కొన్ని ఫ్యామిలీస్. ప్రేమ లేదండి, నామకే వాస్తే. అట మళ్ళీ హోలీ స్పిరిట్ నాకు ఇచ్చింది. ఎవరైతే దేవుని ప్రేమ ఉండి దేవుని ప్రేమలో జీవిస్తున్నారో వాళ్ళే దేవుని ముందు నిలబడగలరండి. ఆ దేవుని ప్రేమ లేకపోతే, అంటే 10 ఆజ్ఞలు వాళ్ళ జీవితంలో లేకపోతే, అది దేవుని ప్రేమ లేకపోతే దేవుని ముందు నిలబడలేరండి. అందుకనే దేవుడు వాళ్ళని కాల్ చేస్తున్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళే సముద్రం
అగ్ని సముద్రంలో నిలబడగలరు. దేవుని ఆజ్ఞలు పాటించలేకపోతే అగ్ని సముద్రం మీద నిలబడలేదు, కాలిపోతారండి. దేవుని ముందు నిల్చోలేరు, కాలిపోతారు. దేవుని యొక్క కృప అది, దేవుని యొక్క ప్రేమ కరెక్ట్గా అర్థం చేసుకోవాలండి. సో ఇదంతా జరుగుద్దండి. యేసుక్రీస్తు బ్రతికున్న వాళ్ళని, మృదులైన చనిపోయిన వాళ్ళు లేవబెత్తారు, అందరు కలిసి పరలోకం వెళ్తారండి 1000 సంవత్సరాల వరకు. 1000 సంవత్సరాలు ఏం చేస్తారండి? పుస్తకాలు తెరవబడతాయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రాకపోతే వాళ్ళ పేరు చూసి ఎందుకు రాలేదో మీకు అక్కడ క్లియర్గా రాస్తుంటాయండి. ఇప్పుడు మీకు తెలియపోవచ్చు, ఎందుకంటే చాలామంది పాపాలు పబ్లిక్గా చేయరండి. ఎవరు చూడకుండా ఉన్నప్పుడు చూస్తారు, పక్కన చూస్తారు, ఇటు పక్క చూస్తారు, పైకి వెనక్కి చూస్తారు, ముందు చూస్తారు, కానీ పైకి చూడరండి. పైన దేవుడు చూస్తున్నాడని చూడరు. దూతల పైనుంచి చూసి రాస్తున్నాయండి. మనం ఆలోచించే ఆలోచనలు, మనం చెప్పే మాటలు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మన చేటలు అన్నీ రాస్తున్నాయండి. పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ప్రతి డీటెయిల్ ఉంటుందండి. మనం ఏదైనా తప్పు చేసి క్షమాపణ కోరితే తీయబడతాయండి. అన్ని మంచి చేటలే ఉంటాయి అక్కడ పైన. సో పుస్తకాలు తెరిచి మనం చూస్తామండి ఎవరో ఏంటని. అప్పుడు మనం చెప్తాం దేవుడు కరెక్ట్గా చేశాడండి. దేవుని యొక్క ప్రేమ, కృప, మహిమ అన్నీ కలిపి గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్తారండి వెళ్ళిన వాళ్ళందరూ. ఈ 1000 సంవత్సరాలు జీవితం అనేది ఉండదండి భూమి మీద. సాతాను ఆయన యొక్క 300 దూతలు మట్టికే ఉంటాయండి. సో వాళ్ళకి పని పాట లేదండి. ప్రజలంతా లేరుగా ఇంకెవరు భూమి మీద. 1000 సంవత్సరాలు భూమి మీద బైబిల్ ప్రకారంగా చైన్స్లో ఉంటాయని రాసింది. అంటే ఏం చేయటానికి లేదు కాబట్టి జైల్లో పెట్టినట్టు లెక్క. పరలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారండి? అరే దిస్ ఇస్ ఎక్సైటింగ్ అండి. అసలు ఇది చాలా ఎక్సైటింగ్. పరలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారండి? చాలామందికి యేసుక్రీస్తు గురించి తెలియదు. ఆయన వచ్చాడు, ఏం చేశాడు, లోకం మీద అన్నీ తెలియదు. ఎందుకంటే 400 సంవత్సరాలు 4000 సంవత్సరాల ముందు అయిపోయినాయి కదండి యేసుక్రీస్తు రాకముందు. దాని తర్వాత యేసుక్రీస్తు తెలియకుండా చాలామంది నీతి నిజాయితీగా జీవించి చనిపోయి ఉంటారండి. వాళ్ళందరికీ చెప్తామండి ఏంటి కథ అని. అదే కాదండి, లోకాలు పక్షులు ఎగిరినట్టుగా మనం ఈ ఒక్క దేశం నుంచి, దేశం కాదండి, ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్ పక్షులాగా వెళ్ళి అందరికి చెప్తామండి ఇక్కడ భూమి మీద ఏం జరిగిందని. మోస్ట్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ అండి. 1000 years, 1000 సంవత్సరాలు. ఏం చేస్తాం 1000 సంవత్సరాలని మీరు ఏమి ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదండి. మోస్ట్ ఎక్సైటింగ్ టైం అండి అది. ఇట్స్ గెట్ బెటర్ అని అంటారు ఇంగ్లీష్లో. ఓకే, దాని తర్వాత మనం ముగిస్తున్నామండి. దాని తర్వాత 1000 సంవత్సరాల తర్వాత కొత్త యెరూషలేం కిందకు వస్తుందని రాసింది. ఎవరైతే యేసుక్రీస్తుతో వెళ్ళలేదో వాళ్ళందరూ మళ్ళీ లేవనెత్తబడతారండి. ఈ ఆకార తరంలో ఉన్న వాళ్ళకి డబల్ పనిష్మెంట్ అండి. యేసుక్రీస్తు వచ్చినట్టు చనిపోతారండి, మళ్ళీ లేవనెత్తిబచ్చి మళ్ళీ పనిష్మెంట్ అండి. మళ్ళీ పనిష్మెంట్, మంట వస్తుందండి పరలోకం నుంచి. మొత్తం భూమిని అంతా కాల్చివేయబడుతుందండి. మళ్ళీ దేవుడు దాన్ని కొత్తగా సృష్టించి ఎల్లకాలం జీవిస్తామండి. ఇది మనకి జరగబోయే విశేషాలండి. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ టైంలో మనం జీవిస్తున్నామండి. మీరు అందరూ యేసుక్రీస్తు వచ్చినప్పుడు రెడీగా ఉండాలని నా సింపుల్ విష్, ప్రేయర్ అండి. దేవుని కృప వలన మీరు ఇది చేయగలిగితే అది బాగుంటుందండి. లేకపోతే అంత వేస్ట్ అండి. మనం జీవించే జీవితం అంతా వేస్ట్. క్రైస్తత్వాలుగా జీవించడం, ఏదో పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుని యేసుక్రీస్తు పేరు పిలుచుకొని, దేవుడి కృప కలిగింది దేవుడండి. మనం ప్రార్థన చేస్తే ఆన్సర్ చేస్తాడండి. కృప కలిగిన దేవుడు ఆన్సర్ చేయకుండా ఉండడండి. దేవుడు నమ్ముకొని ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని బైబిల్ చదివి సరిపోదండి. అంటే అవన్నీ చేయొద్దని చెప్పట్లేదండి, అవన్నీ ఇంకెక్కువగా చేయాలండి. అవన్నీ చేసుకుంటా
ఏమి చేయాలి, ఎలాగా సిద్ధపడాలి అనేది కలుసుకోవాలండి. ఎందుకంటే మనం స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉంటే సరిపోదండి, ఫిజికల్గా కూడా రెడీ అవ్వాలండి. రెండు కలిస్తేనే మనం యేసుక్రీస్తు రావటానికి రెడీగా ఉంటామండి. ఇది దేవుని యొక్క మాటలు మనకి ఈరోజు. దేవునందే ప్రేమ కృప అంతా మీతో ఉండును గాక. గాడ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ.